సంబంధించిన ఒక పీడిఎఫ్ అని మీకు చూపిస్తాను, చూడండి. ఎనర్జీ ఫ్రమ్ ఓషియన్. ఎనర్జీ ఫ్రమ్ సీ. సముద్రం నుండి మనం 3 రకాలైనటువంటి ఎనర్జీస్ పొందుతాం. సంబంధించి ఎనర్జీ ఫ్రమ్ ఓషియన్ లో మొదటిగా చెప్పుకునేది టైడల్ ఎనర్జీ. మొదటి చెప్పుకునేది సముద్రంలో అలలనేవి ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. అంటే సముద్రము నుండి చేసేటటువంటి ఈ శక్తికి సముద్ర అలలు కరిగిపోవడం అనేది కనుక పునరుత్పాదక శక్తి వనరు లేదా నవీన శక్తి వనరు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది సాంప్రదాయమైనటువంటి శక్తి వనరు కాదు. మనకి సాంప్రదాయ శక్తి వనరుల్లో ముఖ్యంగా చెప్పుకునేవి 3. ఒకటోది హైడ్రల్, రెండవది థర్మల్ ఎనర్జీ, మూడవది న్యూక్లియర్ ఎనర్జీ. ఇవి ట్రెడిషనల్ గా ఇవి శక్తి వనరులు కూడా హైడ్రోదు. కానీ సంవత్సర కాలంలో కొన్ని సమయాలలో మాత్రమే నీరు ఉత్పత్తి, మిగతా కాలం పాటు కనుక త్రూఅవుట్ ద ఇయర్ దీన్ని మనం పొందలే. కూడా ఒక రకంగా తరిగిపోయే శక్తి వనరుగా. అయితే ఈ అలలని సముద్రం నుండి వచ్చేటటువంటి కూడా తరిగిపోవడం అనే కనుక తరిగిపోని లేదా వనరు. తర్వాత మనం చెప్పుకున్నాం ఎనర్జీ ఫ్రమ్ సీ వేవ్స్. ఇదే వేవ్ ఎనర్జీ. సీ వేవ్స్ అంటే ఇదే వేవ్ ఎనర్జీ. సముద్ర ఉపరితలం పైన ఉండే వేవ్స్ వల్ల పొందే ఎనర్జీ. నెక్స్ట్ ఓషియన్ థర్మల్ ఎనర్జీ. సముద్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రత మరియు దాని యొక్క అంతర్భాగ ఉష్ణోగ్రత, టెంపరేచర్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఓషియన్ and the depth of the ocean. Difference in the temperature of the both places gives us energy. First, tidal energy గురించి నేర్చుకుందాం. వాట్ ఈస్ టైడ్ అంటే ఏమిటి? మనం సముద్రం ఒడ్డు నుండి పరిశీలించి చూసినప్పుడు సముద్ర మట్టం పెరిగినట్లు మరియు తగ్గినట్లు అనిపిస్తుంది. ఆ పెరిగినటువంటి సందర్భాన్ని హై టైడ్ అంటాం. ఆ తరిగినటువంటి అంటే సముద్ర లెవెల్ తక్కువ ఉన్న సందర్భాన్ని లో టైడ్ అంటాం. మనలు ఈ చేసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో అలలు వచ్చి లెక్క భాగాన్ని హై టైడ్ అని, లోతుగా ఉండే భాగాన్ని ఈ కాన్సెప్ట్ అనేది కాదు. ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఏమంటామంటే హై టైడ్ అంటాం. సముద్ర నీటి మట్టం
సందర్భాన్ని లో టైడ్ అంటాం. అయితే సముద్ర నీటి మట్టం, దీన్ని టైడ్స్ అని చెప్పాం కదా. టైడ్స్ కారణం సూర్య యొక్క గురుత్వాకర్షణ ప్రభావం భూమి పైన. ఎఫెక్ట్ ఆఫ్ సన్ అండ్ మూన్ ఆన్ ద ఎర్త్ ఈస్ caused for the tides in the ocean. అలలకు కారణం సూర్య చంద్రుల యొక్క స్పెషల్ చంద్రుని యొక్క గురుత్వాకర్షణ ప్రభావం. ఇప్పుడు మీకు భూమికి ఎదురుగా ఉన్న ఈ సందర్భంలో చంద్రుడు ఉండేటటువంటి భూమిపై అలలు అనేవి ఎక్కువ తీవ్రతతో ఉంటాయి. ఇక్కడ ఏబిసిడి అని 4 ప్రాంతాలు చూపించడం జరిగింది భూమిపై. ఇక్కడ సి ప్రాంతం వద్ద, మరియు బి ప్రాంతం వద్ద, మరియు ఏ ప్రాంతం వద్ద, 3 ప్రాంతాల వద్ద గురుత్వాకర్షణ ప్రభావం అనేది ఉంటుంది. అయితే సి ప్రాంతం వద్ద అధిక తీవ్రతతో అలలు ఏర్పడతాయి. అయితే అలల ద్వారా విద్యుత్తును ఎలా పొందుతాం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు సముద్రంలో ఇప్పుడు చూపించిన విధంగా ఇలా కొంచెం కొండలు చూసుంటారు. ఏదైనా అల వచ్చి దాన్ని తాకింది అనుకోండి, అల వచ్చిందనుకోండి, ఖచ్చితంగా దాన్ని ఫోర్స్డ్గా తాకుతుంది. ఇన్ కేస్ మనం ఆ ప్రాంతంలో కొండను తీసివేసి ఒక బేసిన్ ఏర్పాటు చేసాము, ఏమవుతుంది? అలా వచ్చినప్పుడు ఆ బేసిన్లో వాటర్ చేరుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ కొండ ప్రాంతాన్ని తీసేసి అక్కడ ఒక డ్యామ్ కట్టాం, మనం బేసిన్ ఏర్పాటు చేసాం. ఆ బేసిన్ని మరియు సముద్ర ప్రాంతాన్ని కలుపుతూ ఒక డ్యామ్ కట్టే ఆ డ్యామ్కి ఈ ప్రాంతంలో ఒక పెట్టామనుకోండి, ఇన్లెట్. అలాగే ఈ క్రింద ప్రాంతంలో ఒక అవుట్లెట్. ఇన్లెట్ అంటే టైడ్ వచ్చినప్పుడు ఆ టైడ్ అనేది ఈ బేసిన్లోనికి నీటిని చేరుస్తుంది ఫోర్స్డ్గా వచ్చినప్పుడు. ఈ మధ్య భాగంలో మనం ఒక టర్బైన్ని అమర్చినట్లయితే ఈ సముద్రము యొక్క అల వలన ఇచ్చట ఉండే నీరు ఈ బేసిన్లోనికి ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడు ఈ ఇన్లెట్ మార్గం వద్ద మనం ఉంచినటువంటి టర్బైన్ అనేది మనం అక్కడ టర్బైన్ ఉంచుతాం. ఆ టర్బైన్ తిరుగుతుంది. టర్బైన్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో దానికి కనెక్ట్ చేసినటువంటి షాఫ్ట్ని ఆ మోటార్ అనేది తిరగడం, ఉత్పాదన జరుగుతుంది. అదే టైడ్ అనేది లో టైడ్గా మారితే, లో టైడ్గా మారడం మీన్స్ ఈ ప్రాంతంలో నేను గీసి మరీ చూపిస్తున్నాను, ఈ ప్రాంతంలో నీటి యొక్క మట్టం తగ్గిపోయింది అనుకో, మరి ఈ ప్రాంతంలో నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? హై టైడ్ వచ్చిన వాటర్ ఫోర్స్గా ఈ ఇన్లెట్ గుండా లోపలికి ప్రవేశించింది. ఇక్కడ వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా పెట్టినప్పుడు వాటర్ అనేది ఎప్పుడు ఇక్కడ లో టైడ్ అయినప్పుడు అంటే వాటర్ లెవెల్ తగ్గిపోయినప్పుడు బేసిన్లో ఉన్నటువంటి నీరు మరల వెనకకు వెనుకకు వెళుతుంది. ఇక్కడ ఉండే ఈ మార్గానికి మనం ఏంటంటే అవుట్లెట్ అంటాం. అవుట్లెట్
ఇక్కడ మనం ఒక టర్బైన్ ఫిక్స్ ఆ టర్బైన్ వాటర్ రివర్స్ లో సముద్రంలోనికి వెళ్ళేటప్పుడు మరలా ఆ టర్బైన్ అనేది తిరుగుతుంది. ఈ టర్బైన్ కి ఒక మోటార్ వాటర్ వెనక్కి కూడా జరుగుతుంది. ఈ ఉపయోగించి లో టైడ్ అంటే బయటకు మనం ఫిక్స్ చేసినటువంటి అరేంజ్ చేసినటువంటి టర్బైన్ తిరగడం ఇక్కడ మరి ఒక ఎంతవరకు చెప్పింది ఏంటంటే చూడండి. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది నాకు. మీరు ఎవరు కూడా క్లాస్ విడిచిపెట్టవద్దు. ఇక్కడ దీనిలో చూపించడం జరిగింది. డబుల్ బేసిన్ మెథడ్ లో చూడండి, ఇక్కడ ఇదంతా బేసిన్. సారీ, ఒకసారి
ఈ డబుల్ బేసిన్ మెథడ్లో ఇక్కడ ఎడమ వైపు సముద్రాన్ని మీకు చూపించాను, కుడివైపు భాగం ఇది అసలు డిస్టర్బ్ అవుతుంది. పైకి వస్తుంది. వచ్చినప్పుడు దీని ఏర్పాటు విధానాన్ని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ బేసిన్కి మరియు సముద్రానికి మళ్ళా అప్పర్ బేసిన్ గాను లోయర్ బేసిన్ గాను మళ్ళీ 2 భాగాలుగా విడగొట్టడం జరిగింది. అప్పర్ బేసిన్ అనేది పైప్ అనేది క్రింద భాగం. టైడ్ అనేది హైటెక్ అయినప్పుడు వాటర్ లెవెల్ అనేది అప్పర్ బేసిన్ యొక్క ఇన్లెట్ దాటి పైకి వెళ్తుంది. ఇక్కడ ఉండే వాటర్ అనేది పైన నేను చూపించిన యారో మార్క్ ద్వారా అప్పర్ బేసిన్ లోనికి చేరుతుంది. అలా చేరే క్రమంలో ఇన్లెట్ లో ఒక టర్బైన్ ఉంచబడుతుంది. ఆ టర్బైన్ వాటర్ లోపల ఫ్లో టర్బైన్ తిరుగుతుంది. కలపబడినటువంటి విద్యుత్ మోటార్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్లెట్ గుండా వాటర్ లోపలికి వెళ్ళే క్రమంలో లోయర్ బేసిన్ లోనికి ఎటువంటి నీరు ప్రవేశించదు, ఖాళీ ప్రాంతం మాత్రమే ఉంటుంది. అటువంటి నిర్మాణాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఏం జరుగుతుంది ఆ ప్రాంతంలో? ఇలా వాటర్ లోపలికి వెళ్ళడాన్ని నిరోధించేటటువంటి సిస్టమ్ ఈ ప్రాంతంలో ఏర్పరచబడుతుంది. దీని నిండా నీరు చేరినప్పుడు ఇక్కడ విద్యుతోత్పాదన జరుగుతుంది. ఎప్పుడు ఏర్పడుతుందో ఇలా సందర్భంలో చూపిస్తాను మీకు నేను ఇలా ఈ ప్రాంతంలో. ఎందుకంటే లో టైడ్ ఉంది, హై టైడ్ లేదు. ఈ ప్రాంతంలో నిల్వ ఉన్నటువంటి నీరు ఈ అప్పర్ బేసిన్ కి లోయర్ బేసిన్ కి మధ్యన ఉన్నటువంటి మార్గం ద్వారా లోయర్ బేసిన్ లోకి నీరు వచ్చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఈ మార్గంలో ఏర్పాటు చేయబడినటువంటి టర్బైన్ తిరగటం ద్వారా విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. తదుపరి అప్పర్ బేసిన్ లో నీరు లోయర్ బేసిన్ లో రావడంతో పాటు లోయర్ బేసిన్ లో ఉన్న నీరు మరలా సముద్రంలోనికి ఈ విధంగా ప్రవేశిస్తుంది. ఇది అవుట్లెట్, బయటికి వెళ్ళిపోయే మార్గం. పూర్తిగా బేసిన్ లో నుండి వాటరే బయటికి వెళ్ళిపోతుంది. ఆ సందర్భంలోనూ మరలా విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. అంటే ఇక్కడ 3 ways ద్వారా విద్యుత్ ఉత్పాదన కంటిన్యూస్ గా
ఇది డబుల్ బేస్ను కొన్నటువంటి డబుల్ బేస్ను కొన్నటువంటి అడ్వాన్స్. తదుపరి మనం వేవ్ ఎనర్జీ గురించి చూద్దాం. వేవ్ ఎనర్జీ ఇక్కడ మీకు పటంలో వేవ్ ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేస్తారనడానికి ఒక డయాగ్రామ్ చూపించడం జరిగింది. సముద్రంలో ఏర్పాటు చేసినటువంటి లేదా సముద్ర తీర ప్రాంతంలో కూడా ఏర్పాటు చేస్తారు ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్. చూడండి, వేవ్స్ అనే ఫస్ట్ వేవ్ ఎనర్జీ అంటే ఏంటి? సముద్ర ఉపరితలము పైన సముద్రతలలో భేదం వలన ఉపరితలం పైన ఉన్నటువంటి ఎయిర్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. అలా మూవ్ అయిన క్రమంలో ఆ వేవ్స్ అనేవి సముద్ర ఉపరితలానికి కైనెటిక్ ఎనర్జీని ఇస్తాయి. కైనెటిక్ ఎనర్జీని ఇవ్వటం వలన ఈ విధంగా వేవ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ వేవ్స్ అనేవి తనపై ఏర్పాటు చేసినటువంటి ఈ రకమైన అరేంజ్మెంట్స్ లో ఏం చేస్తుందంటే, ఇక్కడ ఉండే ఒక గాలి స్తంభం ఉంది. గాలి స్తంభం మీన్స్ ఆ గొట్టంలో ఉన్నటువంటి గాలి పైన ఈ ఉపరితలం, సముద్ర ఉపరితలం అనేది పీడనాన్ని కలుగు చేస్తుంది. అప్పుడు ఈ గాలి అనేది ఆ పీడనాన్ని ఈ టర్బైన్ పైన ప్రయోగిస్తుంది. టర్బైన్ పైన ప్రయోగించడం ద్వారా టర్బైన్ రొటేట్ అవుతుంది. టర్బైన్ని ఎలక్ట్రిక్ మోటార్కి కనెక్ట్ చేస్తాం. తద్వారా విద్యుత్ ఉత్పాదన అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రెషర్ గాలి స్తంభం మీద కలుగు చేస్తుంది. ఏది? సముద్ర ఉపరితలం గాలి స్తంభం మీద కలుగు చేసినటువంటి పీడనం వలన టర్బైన్స్ తిరుగుతాయి. టర్బైన్స్ తిరిగిన తర్వాత మిగతా మ్యాటర్ అంతా మీకు తెలిసిందే. నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్. దీనిని వేవ్ ఎనర్జీ అంటారు. తదుపరి ఓషియన్ థర్మల్ ఎనర్జీ, సముద్ర ఉష్ణ శక్తి. సముద్ర ఉష్ణ శక్తి అంటే ఏంటి? మీకందరికీ తెలిసిందే. సముద్రం యొక్క ఉపరితలం నుండి దాని అంతర్భాగం వరకు, సర్ఫేస్ నుండి దాని గ్రౌండ్ వరకు టెంపరేచర్ ఈక్వల్ గా ఉంటుంది. సర్ఫేస్ యొక్క టెంపరేచర్, గ్రౌండ్ యొక్క టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. గ్రౌండ్ అంటే నా ఉద్దేశం అక్కడ ఏంటి? సముద్రం యొక్క అడుగు భాగం, సముద్రం యొక్క డెప్త్ లో. అంటే ఆ వాటర్లోనే డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయన్నమాట. సర్ఫేస్ కో టెంపరేచర్ ఉంటే గ్రౌండ్ పార్ట్కి ఒక టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ డిఫరెన్స్ మినిమం 5 degrees ఉంటుందంట. మినిమం 5 degrees. సర్ఫేస్ టాప్ పార్ట్ యొక్క టెంపరేచర్ 25 degrees Celsius ఉందంటే ఈ డెప్త్ పార్ట్ యొక్క టెంపరేచర్ అరౌండ్ 19-20 degrees Celsius.
ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది అరౌండ్ 20 degrees కూడా వేరియేషన్ ఉంటుంది. ఎలా అంటే అప్పర్ పార్ట్ 25 degrees ఉన్నప్పుడు కింద డౌన్ లో ఉండటం లోయర్ పార్ట్ 5 degrees ఉన్న సందర్భం కూడా ఉంటుంది. సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వాడుకొని మనం విద్యుత్ ఉత్పాదన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేసినట్లయితే దాన్ని ఓషియన్ థర్మల్ ఎనర్జీ అంటారు. అయితే ఇది 2 రకాలు మరి. ఇట్స్ అగైన్ 2 types. ఒకటోది క్లోజ్డ్ సిస్టమ్, ఇంకోటి ఓపెన్ సిస్టమ్. వీటి గురించి నేర్చుకునే ముందు దీనిని డిఫరెంట్ నేమ్స్తో మనం పిలుస్తాం. అవి నేర్చుకున్నట్లయితే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఏ విధంగా రాయగలుగుతారు. దీనిలో ఓషియన్ థర్మల్ ఎనర్జీ అంటాం కదా, ఈ ఓషియన్ యొక్క టెంపరేచర్ని ఎనర్జీ కింద ఎలా కన్వర్ట్ చేస్తామో ఆ కన్వర్ట్ చేసేటటువంటి టెక్నాలజీకి ఏమని పేరు అంటే ఓటీఈసి అని పేరు. మీరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు, తెలుగు మీడియం పిల్లలు ఉంటారు, ఎవరున్నప్పటికీ రేపు క్వశ్చన్ అడిగేది వాడు ఇంగ్లీష్లో అయితే డిస్కస్ అబౌట్ ఓటీఈసి అంటారు, లేకపోతే వాట్ ఈస్ ఓటీఈసి అంటాడు. తెలుగులో అయినా సరే ఓటీఈసి గురించి చర్చించండి అంటారు తప్ప దాన్ని మళ్ళీ స్పెసిఫిక్గా తెలుగులో ఓటీఈసికి ఏమంటారని అడగడం జరగదు. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఓటీఈసి అనే టర్మ్ గుర్తుపెట్టుకోండి, ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్, సముద్ర ఉష్ణ మార్పిడి, సముద్రోష్ణ శక్తి మార్పిడి అని తెలుగులో అంటాం. కానీ ఆ విధంగా అడగడం తక్కువ. ఓటీఈసి అంటే ఏమిటని అడుగుతాడు, మీరు అలాగనే గుర్తు పెట్టుకోండి. అయితే ఈ సముద్ర ఉష్ణ శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారడానికి 2 రకాలైనటువంటి మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ది ఓపెన్ సిస్టమ్, ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్లో ఓపెన్ సిస్టమ్. సెకండ్ వన్ క్లోజ్డ్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్ అంటే ఏమిటి, క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏమిటి? వర్కింగ్ ఫ్లూయిడ్, పనిచేసే పదార్థంగా సముద్రపు నీటినే వాడతాం. వర్కింగ్ ఫ్లూయిడ్గా దేన్ని వాడతామంటే సముద్రపు నీటిని వాడడం జరుగుతుంది. అయితే మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పడం జరిగింది. సముద్రం యొక్క పై భాగం యొక్క ఉష్ణోగ్రత, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ది ఓషియన్ అండ్ గ్రౌండ్ వాటర్ టెంపరేచర్ ఆఫ్ ది ఓషియన్ ఈజ్ డిఫరెన్స్ అనేది అరౌండ్ 20 degrees Celsius ఉండదు, 15 to 20 degrees Celsius. దీనిలో ఉండే పార్ట్స్ చూడండి. వార్మ్ వాటర్ ఫ్రమ్ ఓషియన్ సర్ఫేస్, మనం ఏం తీసుకుంటాం, ఓషియన్ సర్ఫేస్ నుండి వార్మ్ వాటర్ తీసుకుంటాం. దానిని ఇక్కడ డీఅరేటర్ అనేటటువంటి ఒక పరికరం ఉంది, ఆ పరికరంలోనికి పంపించడం జరుగుతుంది. అక్కడ నుండి ఆ వాటర్ని
ఫ్లాష్ ఎవాపరేషన్ ఛాంబర్లోనికి పంపిస్తాం. టెంపరేచర్ పెంచకుండానే ఆ వాటర్ని వాటర్ వేపర్గా మార్చేస్తాం. ఎలాగంటే ఇది ప్రెషర్ని తగ్గించడం ద్వారా. ప్రెషర్ని ఎంతకు తగ్గిస్తామంటే 0.0317 బార్స్. మనం ప్రెషర్ని దేనిలో మెజర్ చేస్తాం? పాస్కల్స్. అలాగనే బార్స్లో కూడా ఎంత బార్లో తగ్గించాలి? 0.0317 బార్స్లోకి దాన్ని కన్వర్ట్ చేసేస్తాం. అలా తగ్గించడం ద్వారా సముద్రపు నీరు ఏం చేస్తుంది? నీటి ఆవిరిగా మారిపోతుంది. అయితే ఏవైనా కొన్ని రకాలైనటువంటి మలినాలు కలిగిన ఉన్న నీరైతే కండెన్స్ కావాలి. అటువంటి కండెన్స్ కాని గ్యాసెస్ని ఈ వ్యాక్యూమ్ పంపు ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది. ఇక్కడకు చేరినటువంటి వాటర్ వేపర్ అనేది ఏ విధంగా అది ఎటువంటి కండిషన్లో ఉంది? 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుంది, బట్ లో ప్రెషర్ దగ్గర ఉంటుంది. దానిని టర్బైన్స్ ఉన్నటువంటి ఛాంబర్లోనికి నేరో పైప్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలా పంపించినప్పుడు అవి టర్బైన్స్ ని తిప్పుతుంది. ఆ లో ప్రెషర్ స్టీమ్ అనేది ఒక్కసారిగా టర్బైన్స్ మీదకి వెళ్ళిన తర్వాత సడన్ గా అది కూలింగ్ అయిపోతుంది. ఎందుకు? ప్రెషర్ స్టీమ్ అనేది హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది. కండెన్స్ అయిపోతుంది. అలా కండెన్స్ అయినటువంటి నీరు అనేది అయితే మా టర్బైన్స్ మీదకి ఆ స్టీమ్ పంపించామని ఈ విధంగా విద్యుదోత్పాదన అనేది ఎక్కడ జరుగుతుంది? ఎవాపరేషన్ ఛాంబర్ లో ఉన్నటువంటి 0.0317 బార్స్ వద్ద చేస్తారట. ఆటోమేటిక్ గా సముద్రపు నీటి ఆవిరిగా మారి నీటి ఆవిరిని స్టీమ్ టర్బైన్స్ మీద రొటేట్ అవుతాయి. రొటేట్ అయిన టర్బైన్స్ నుండి మనం విద్యుత్ ఉత్పాదన చేయలేదు. అక్కడ నుండి లో ప్రెషర్ స్టీమ్ అనేది కండెన్సర్ లోకి పంపించడం ద్వారా నీరుగా మారి మరలా సముద్రంలో. అయితే ఈ కండెన్సర్ లో దేన్ని కన్వర్ట్ చేయబడి ఉంటుందంటే సముద్రం నీరు
ఆ నీటిని మనం దాని టెంపరేచర్ అనేది సముద్ర ఉపరితల టెంపరేచర్ ఉంటుంది. ఆ నీటి ఇది క్లోజ్డ్ సైకిల్ సిస్టమ్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్. చేసే పదార్థంగా అమ్మోనియాని కానీ లేదా ప్రోపెన్ కానీ. దీనిలో చూడండి, అమ్మోనియా ఏంటంటే లో టెంపరేచర్ దగ్గరే లిక్విడ్ ఫామ్ నుండి వేపర్ ఫామ్ లోకి మారిపోతుంది. లిక్విడ్ ఫామ్ లోని వేపర్ ఫామ్ లోనికి మారి దీనిలో చూడండి, వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది ఈ ప్రాంతంలో నుండి పంపించడం జరుగుతుంది. పంపించి ఇక్కడ ఎవాపరేషన్ ఛాంబర్ ఆర్ బాయిలర్ అని ఉంది, ఆ బాయిలర్ లోనికి మనం పంపిస్తాం. అయితే ఈ బాయిలర్ లో ఆ హీట్ని ఎలా పెంచుతామంటే, ఈ అమ్మోనియా అనేది బాయిల్ కావడానికి, దట్ మీన్స్ వేపర్ ఫామ్ రావడానికి ఎక్కువ టెంపరేచర్ అవసరం లేదు. దానికోసంకి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, ఇక్కడ చూడండి వార్మ్ వాటర్ ఓషన్ అని ఉంది, వేడి నీటిని పంపు చేయడం జరుగుతుంది. దేనిలోనికి? బాయిలర్లోనికి వేడి నీటిని పంపు చేయడం జరుగుతుంది. ఆ వేడి నీటిని ఒక పైపు ద్వారా పంపిస్తారు లోపలికి. ఇక్కడ ఏం జరుగుతుంది? వేడి నీటి నుండి ఉష్ణాన్ని తీసుకొని పనిచేసే పదార్థం వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది వేపర్గా మారిపోతుంది. వేపర్గా మారి టర్బైన్స్ ఉన్నటువంటి ఛాంబర్లోనికి ప్రవేశించి అక్కడ టర్బైన్స్ని తిప్పుతుంది. తద్వారా విద్యుత్ ఉత్పాదన చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, టర్బైన్స్ తిరుగుతుంది, విద్యుతోత్పాదన జరుగుతుందని చెప్పాం మనం. మరి ఈ టర్బైన్ ఛాంబర్లోనికి ప్రవేశించినటువంటి ఆ స్టీమ్ అమ్మోనియా కానీ స్టీమ్ ప్రొపైన్ కానీ దానికి క్రిందన అమర్చబడి ఉన్నటువంటి పంపు ద్వారా లేదా పైపు ద్వారా కండెన్సర్లోనికి పంపించబడుతుంది. సో అక్కడ ఏ స్టేట్లో ఉంది? గ్యాసియస్ స్టేట్లో ఉంది. గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి ఆ అమ్మోనియా అనేది కండెన్సర్లోనికి పంపించడం జరుగుతుంది పైపు ద్వారా. ఇక్కడ ఈ పైపు మొత్తం ఈ అమ్మోనియా అనేది టోటల్ ఈ ఛాంబర్లోకి వెళ్తే ఈ పైప్లోనే రన్ అవుతూ ఉంటుంది. దీనిలో ఇంకొక పైప్ అనేది ఫిక్స్ చేయబడి ఉంది. ఆ పైప్ అనేది దేనితో కనెక్ట్ చేయబడిందంటే సముద్ర అంతర్భాగం నుండి తీసుకోబడినటువంటి నీటిని చూడండి ఆ పైప్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా సముద్ర అంతర్భాగం నుండి తీసుకోబడినటువంటి నీటి యొక్క టెంపరేచర్ని ఆ లో టెంపరేచర్ని పైన ఉన్నటువంటి స్టీమ్ అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా కండెన్స్ అయి అమ్మోనియా లిక్విడ్గా కానీ ప్రోపేన్ లిక్విడ్గా కానీ మారిపోతుంది. అలా లిక్విడ్ ఫామ్లోకి వచ్చినటువంటి వర్కింగ్ సబ్స్టెన్స్ని మరలా దేనిలో పంపు చేస్తుంది? ఎవాపరేషన్ ఛాంబర్లోనికి పంప్ చేయడం జరుగుతుంది. ఇలా వర్కింగ్ ఫ్లూయిడ్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత
దానిలో ఎటువంటి లేకుండా సైక్లిక్ గా కంటిన్యూస్ గా తిరుగుతుంది. కాకపోతే కండెన్సర్ నుండి ఎవాపరేషన్ ఛాంబర్ కు పంపించే వరకు లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఎవాపరేషన్ ఛాంబర్ నుండి మరలా కండెన్సర్కి వచ్చేంత వరకు గ్యాసియస్ ఫామ్ లో ఉంటుంది, అంటే వేపర్ ఫామ్ లోకి ఉంటుంది. ఈ విధంగా వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది రొటేట్ అవుతూనే అయితే ఇక్కడ మనం అమ్మోనియాను కానీ ప్రోపేన్ కానీ ఏదైనా లో బాయిలింగ్ పాయింట్ కలిగినటువంటి సబ్స్టెన్స్ ని మాత్రమే వర్కింగ్ సబ్స్టెన్స్ గా తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఇస్ అబౌట్ ఓషన్ ద కన్వర్షన్. సముద్ర శక్తి మార్పిడి సూత్రం అన్నమాట. మీరు ఇక్కడ సముద్రోష్ణ శక్తి గురించి ఏ ఏ రూపాలలో మనం విద్యుత్ శక్తిగా మార్చగలిగాం చెప్పాం. అంటే వీటి యొక్క ఈ అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? మనం ముందుగానే క్లాసులో చెప్పుకున్నాం. మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నది దేనికోసం అంటే, మొదటిది మనం ఇంతవరకు తరిగిన శక్తి వనరులపై ఆధారపడి ముందుకెళ్తున్నాం. ఏదో ఒక రోజు ఆ శక్తిని తయారు చేయడానికి కావలసినటువంటి ఇంధనం అనేది తరిగిపోతే ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టబడతాం. కనుక దానికి ఆల్టర్నేటింగ్ ఎనర్జీస్ ని మనం కొనుక్కోవడానికి, వాటికి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేయడానికి కోసం ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. కనుక మనకి సముద్రము నుండి వచ్చేటటువంటి అలలు ఆగిపో, సముద్రం పగటిపూట సముద్ర ఉపరితలం పైన టెంపరేచర్ పెరగకుండా ఉండదు. ఎప్పుడైతే సముద్ర ఉపరితలం పైన టెంపరేచర్ అనేది పెరుగుతుందో సముద్ర పైభాగంలో ఉండేటటువంటి ఎయిర్ యొక్క ప్రెషర్ లో వేరియేషన్ వచ్చి అక్కడ విండ్ అనేది మూవ్ అవడం జరుగుతుంది. సో విండ్ మూవ్ అయిందంటే ఆ మూవ్ అయినటువంటి విండ్, ఎటువంటి విండ్ ఇది, సముద్ర ఉపరితలం పైన మూవ్ అవుతున్నటువంటి విండ్ అనేది వేవ్ ఎనర్జీని కలుగు చేస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ శక్తులు ఎప్పుడు తగ్గిపోవు. సో ఇది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక శక్తి వనరులు. ఈ మూడు, ఇది ఫస్ట్ పాయింట్. మీరు మూడింటి గురించి ఏది అడిగినా మొదట రాయదగినటువంటి శక్తి. మరి ఇది నవీన శక్తి వనరులు అని కూడా రాయొచ్చు. రెండవది, ఇవన్నీ కూడా పొల్యూషన్ ఫ్రీ. పొల్యూషన్ అంటే ఇక్కడ ప్రత్యేకించి గాలి సంబంధమైనటువంటి పొల్యూషన్ ని ఇవి కలుగు చేయవు. అలాగే నీటి సంబంధమైన పొల్యూషన్ కానీ లేదా ఘన సంబంధం, భూమి సంబంధమైన పొల్యూషన్ కూడా కలుగు చెయ్యవు. మనం ఏవైతే ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ అయినటువంటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ హైడ్రోల్ పవర్, న్యూక్లియర్ పవర్, థర్మల్ పవర్, వీటి వలన ఏం జరుగుతుంది? హైడ్రల్ పవర్ వలన గాలి కాలుష్యం, నీటి కాలుష్యం ఉండదేమో, కానీ థర్మల్ పవర్ మరియు న్యూక్లియర్ పవర్ వలన ఎయిర్, వాటర్ అండ్ ఎర్త్ మూడింటి యొక్క పొల్యూషన్ కూడా జరిగిపోతుంది. వాటిని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వీటిని ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాటిని మెయింటైన్ చేయడం అనేది తక్కువ ఖర్చుతో కూడుకుని ఉన్నది, ఈ మూడింటిని కూడా. అదే విధంగా
వీటిని ఏర్పాటు చేయటంలో ఎటువంటి ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉండదు. ఇప్పుడు భారతదేశం లాంటి ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం వలన జనావాసాల కోసమే ఎక్కువ ల్యాండ్ అవసరం పడుతుంది. మరి ఈ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసేవారు అనుకోండి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ, హైడ్రల్ పవర్ ప్లాంట్స్ కానీ, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ ఏర్పాటు చేసినట్లయితే అవి ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ప్రదేశము లేదా ప్రాంతం ఎక్కువగా అవసరం పడుతుంది. అక్కడ ఉండే మనుషులను ఖాళీ చేయాల్సిన అవసరం పడుతుంది. సముద్రంలో రైట్, ఇక్కడ ఖాళీ చేయండి మీరు. సముద్రంలో ఈ ప్లాంట్స్ ఏర్పాటు ఈ ప్లాంట్స్ ఏర్పరిచినప్పుడు వర్కింగ్ ఫ్లూయిడ్ సేవ్ అయితే లేదా సందర్భం ఇప్పుడు ఉదాహరణ యురేనియం మీద భారతదేశంలో చాలా తక్కువ. మనం విదేశాల నుండి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశాలలో అక్కడ సమస్యలు వాళ్ళు చెప్పిన మనం అధిక ధరకి దిగుమతి కూడా అనుకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే పవర్ వలన కానీ, ఓషన్ థర్మల్ పవర్ వలన కానీ, లేదా వేవ్ ఎనర్జీ వలన కానీ, ఈ మూడింటి ద్వారా దేని ద్వారా కంటిన్యూస్ గా ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయలేము. ఒక్క వేవ్ ఎనర్జీ ద్వారా కంటిన్యూస్ గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలం. కాకపోతే అక్కడ కూడా మనం ఉత్పత్తి చేసేటువంటి శక్తి అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. రెండవది, వీటిని హైబ్రిడ్ సిస్టమ్ లో భాగంగా ఉపయోగించగలమే తప్ప ప్రధానటువంటి ఇంధన కేంద్రాలుగా చూడాలి. పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ తగ్గుతున్నప్పుడు వాడాలి. ఇప్పుడు దీనిలో అత్యధికంగా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఏ ప్రాంతంలో అయితే
ఒక చోట ఏర్పాటు చేయాలనుకున్నాము, ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విపరీతం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, తక్కువ ఉండొచ్చు, బట్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత సముద్రము నీటి నుండి వచ్చే సముద్రం పై నుండి వచ్చేటటువంటి ఆ సాల్ట్ ఎయిర్స్ వలన ఈ ఎస్టాబ్లిష్డ్ డివైజెస్ అనేవి వేగంగా త్రుప్పు పట్టడం, రస్ట్ పట్టడం జరిగేటువంటి సమస్య. నెక్స్ట్, వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం జలచరాలకి ఇబ్బంది కలుగుతుంది. ఆ జలచరాల మీద ఆధారపడే నియరెస్ట్ విలేజెస్, ఫిషర్ విలేజెస్ ఏమున్నాయో వాళ్ళు కూడా వాళ్ళకి సమస్యగా పరిణమిస్తుంది. తర్వాత ఓషన్ ఎనర్జీ అనేది ఎవరికి ఉపయోగం? ఏ దేశాలు అయితే ఓషన్తో సరౌండ్ చేయబడతాయో వాళ్ళకి తీవ్రమైన మాస్టర్ బెల్ట్ అనేది ఉన్నప్పుడు ఉదాహరణకి ఏవో లేదు, So, thank you for coming to the class.